BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. ధర్మస్థలలో దాదాపు 2 ప్రాంతాల్లో ఇప్పటికే ఎముకలు, కొన్ని పుర్రెలు, అలాగే సగం అస్థిపంజరాలు ఇవన్నీ దొరికినటువంటి సిచ్యుయేషన్. 7వ స్థానంలో అయితే అంటే 7వ ప్లేస్లో అయితే చాలా ఎముకలు దొరికాయని చెప్తున్నారు. అసలు అవి నిజంగా అప్పుడు చనిపోయిన వాళ్ళవేనా? ఎందుకంటే అతను 1998 నుంచి 2014 వరకు అని చెప్తున్నాడు పారిశుద్ధ్య కార్మికుడు. సో ఆ టైంలో జరిగినవేనా లేదా తర్వాతవా? అసలు అవి ఎలా తెలుస్తాయి? ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ ల్యాబ్కు వెళ్ళిన తర్వాత మనకి ఎలా తెలుస్తుంది? ఎప్పటికి తెలుస్తుంది? అన్ని వివరాలు అందులో వస్తాయా లేదా? ఇవన్నీ కూడా మనం ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు జేడి లక్ష్మీనారాయణ గారు. ఆయన జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే మాజీ సిబిఐ జేడీగా కూడా ఉన్నారు. తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ కూడా. సో అన్నీ ఆయనకు తెలుస్తాయి కాబట్టి ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ. సార్ ఇప్పుడు ఒకటొకటి ఏదైతే మనం బిగినింగ్లో చేశామో పారిశుద్ధ్య కార్మికుడు చెప్పింది నిజం అనే యాంగిల్లో ఇప్పుడు మనకి మొత్తం ఎవిడెన్స్లు అన్నీ కలెక్ట్ అవుతా ఉన్నాయి సార్ ఒకటొకటి. సో ఇవన్నీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్గా తీసుకుంటారా లేకపోతే ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళిన తర్వాత వాటిని ఎలా డిసైడ్ చేస్తుంది కోర్టు? ఏ రకంగా తీసుకుంటుంది వాటిని? అసలు ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఇప్పుడు చనిపోయి కూడా అంటే ఈ సంఘటన జరిగి దాదాపు 10 ఏళ్ళు అయింది, 14 వరకే చేశాను అంటున్నాడు అతను. ఈ 10 ఏళ్ల తర్వాత అంటే అప్పుడు 10 ఏళ్ళు ఇప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయినవి కూడా ఉన్నాయి, ఇంకా ఎక్కువైపోయి కూడా ఉండొచ్చు. సో అవన్నీ కూడా మనకి కరెక్ట్గా ఏ ఏజ్ వాళ్ళు చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు, ఎందుకు చనిపోయారు, మేలా ఫీమేలా ఇవన్నీ తెలుస్తాయా లేదా సార్? ముఖ్యంగా మనం చూడాల్సిన విషయమమ్మా, ఇప్పుడు అక్కడ అనేక స్పాట్స్ అతను చూపించారు, కానీ 5 స్పాట్స్లో ఏమి దొరకలేదన్నట్టుగా హిందూలో చూశాను నేను. తర్వాత 6వ స్పాట్లో కొన్ని బోన్స్ అవి దొరికాయి. తర్వాత అవి మోస్ట్ ప్రాబ్లీ మేల్ మెంబర్కి సంబంధించిన అన్నట్టుగా కూడా కొన్ని పేపర్స్లో రావడం జరిగింది. అవును సార్, ఒక చోట అయితే చిన్న పాప అని కూడా చెప్తున్నారు సార్. 6వ ప్లేస్లో జరిగిన చిన్న పాప బోన్స్ అని చెప్తున్నారు సార్. అంటే ఏంటంటే మనకు ఆథెంటిక్గా లేకుంటే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు సార్ ఈ సెన్సేషనలైజ్ చేసేవాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా చాలా పని చేస్తుంటాయి. అవును, అందుకనే మన సుప్రీం కోర్టు కూడా దీన్ని సెన్సేషనలైజ్ చేయొద్దు అన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ హైకోర్టు యాక్చువల్గా దాన్ని గ్యాగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవును సార్. యాక్చువల్గా మనం ఇప్పుడు చూడాల్సిన అంశం ఏంటంటే నెంబర్ 1, ఆ బోన్స్ హ్యూమన్ బోన్స్, మనిషికి సంబంధించిన బోన్స్. మనిషికి సంబంధించిన బోన్స్ అయితే మేలా ఫిమేలా? ఎందుకంటే మేల్ ఫిమేల్ బోన్స్ లో కూడా బోన్ డెన్సిటీలో తేడా వస్తుంది. తర్వాత పెల్విక్ పోర్షన్ లో మీరు బోన్ చూసుకుంటే అందులో కూడా మేల్ కి ఫిమేల్ కి డిఫరెన్సెస్ ఉంటాయి. ఈవెన్ సైజ్ ఆఫ్ ది స్కల్ ఇది చూసినా కూడా అందులో కూడా చేంజ్ ఉంటుంది. విధంగా మొదటిది ఇవి మనిషికి సంబంధించినవా లేదా అన్నది నెంబర్ 1. తర్వాత నెంబర్ 2 మేలా ఫిమేలా, ఆ తర్వాత దాని డిఎన్ఏ తర్వాత ఫ్యామిలీకి ఎక్కడైతే మిస్సింగో దానికి లింక్ చేయడం. ఇది బేసిక్ గా మనకి ఇన్వెస్టిగేషన్ లో లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఇతను చూపించే ప్రతి దాంట్లో కూడా ఆ బోన్స్ అక్కడ కలెక్ట్ చేసి వాటన్నిటిని కూడా ఫోరెన్సిక్ కి పంపించి మనం ఏదైతే క్వశ్చన్స్ అనుకున్నామో వీటన్నిటిని కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. అడిగిన తర్వాత ఓకే ఇది హ్యూమన్, ఇవి మనిషికి సంబంధించినవి, ఇది మేలా ఫిమేలా? సో ఇప్పుడు మన అనుమానం అంతా కూడా ఫిమేల్ బోన్స్ సంబంధించి, ఎందుకంటే ఇతను చేసిన కంప్లైంట్ లో 100కు పైగా నేను మహిళలను, చిన్నపిల్లల్ని, కాలేజ్ గోయింగ్ వాళ్ళని నేను అక్కడ వాళ్ళను పూడ్చిపెట్టాను లేకుంటే క్రిమేషన్ చేశాను అన్నాడు. కాబట్టి క్రిమేషన్ వాళ్ళది తర్వాత వస్తుంది, ఎందుకంటే క్రిమేషన్ లో అక్కడ బోన్స్, ఎందుకంటే ఇక్కడ మనం ప్రస్తుతం చేస్తున్నది ఎగ్జిమేషన్ చేస్తున్నారు, బాడీని తీసా అంటే ఇవన్నీ కూడా పూడ్చిపెట్టిన అవశేషాలని మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు దీని నుంచి మనము బాడీకి లింక్ చేయాలి, కార్పస్ డైలెక్టీ అంటాం దీన్ని. అంటే మనము ఆ బాడీకి మనం లింక్ చేయగలగాలి. సో దానికోసం మళ్ళీ ఏం చేయాలంటే అక్కడ డిఎన్ఏ అనాలిసిస్ ఒకటి మాత్రమే దాంట్లో పాసిబుల్ ఉంటుంది. సో డిఎన్ఏ తీసిన డిఎన్ఏలోంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డిఎన్ఏ చేస్తే ఎస్ ఇక్కడ దొరికిన ఏవైతే అవశేషాలు ఉన్నాయో ఇవి ఈ ఫ్యామిలీకి సంబంధించినవి అన్నది చేసిన తర్వాత అక్కడ ఉన్న మిస్సింగ్ కంప్లైంట్ ఏదైతే ఉంటుందో దాన్ని లింక్ చేసుకుంటే ఇది ఒక టోటల్ గా ఒక చైన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎవిడెన్స్ ఎప్పుడు కూడా ఒక చైన్ లో ఎక్కడా కూడా లింక్ మధ్యలో విడగోకుండా దాన్ని కంటిన్యూస్ గా మనము దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. దాన్నే ప్రూవింగ్ ది కేస్ బియాండ్ రీజనబుల్ డౌట్ అంటాం. అంటే ప్రస్తుతం క్రిమినల్ మన భారతదేశంలో అమలవుతున్న క్రిమినల్ దాంట్లో ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఉండదు. ఇది ఇలా జరిగింది కాబట్టి ఇది అయి ఉండవచ్చు అన్నది క్రిమినల్ కేసులకు వర్తించదు.
ఓహోహో! అది ఓకే. సివిల్ కేసుల్లో వర్తిస్తుంది. ఓకే. ఓకే. కానీ సివిల్ కేసెస్‌లో ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అంటే దీనివల్ల ఇది మనము ఈ ఫైనల్‌గా కన్క్లూజన్ చేయవచ్చు. ప్రాబబుల్‌గా ఇదే జరిగిండొచ్చు అన్నది ఒక కన్క్లూజన్. సార్. కానీ క్రిమినల్ మ్యాటర్స్‌లో ఎప్పుడు కూడా ప్రూవింగ్ ది కేస్ బియాండ్ ఎ రీజనబుల్ డౌట్. హుహుహు. ఎక్కడా కూడా డౌట్ లేకుండా మనం ప్రూవ్ చేయాలి అని. హ్మ్. అందుకనే నిన్న మీరు మాలేగావ్ బ్లాస్ట్ కేసు తీసుకున్నా కూడా అందులో లోకల్ ఎన్ఐఏ కోర్టు అక్విటల్ ఇచ్చింది. సార్. వాళ్ళు అన్నదేంటంటే మనకు డౌట్ ఉందని వీళ్ళ మీద ఈ కేసు ప్రూవ్ అయిందని చెప్పలేమన్నాడు. ఓకే. కాబట్టి డౌట్ అన్నది ఒకటి కాదు, సంశయం అన్నది కాదు. దాన్ని బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయాలి ప్రాసిక్యూషన్. హుహుహు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత దీన్ని బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయడం అన్నది ఇట్ ఈస్ అ వెరీ ఇన్వెస్టిగేషన్ ఆ! ఛాలెంజ్. యాహ్! సార్. ఎగ్జాక్ట్‌లీ. అంటే సపోజ్ 2, 3 రోజుల కింద మర్డర్ జరిగింది. దాన్ని ప్రూవ్ చేయడం అంటే బాడీ అక్కడ ఉంది. తర్వాత అక్కడ ఉన్న అనేక విషయాలు తెలుస్తాయి మనకి. ప్రస్తుతం ఉన్న ఈ మొబైల్ యుగంలో కాల్ డీటెయిల్స్ ఇవన్నీ పట్టుకొని మనం చేయొచ్చు అవన్నీ. కరెక్ట్ సార్. అవును. కానీ ఇది ఎప్పుడో 2014, 1998 నుంచి జరిగిన విషయాలు. హ్మ్. ఆ టైంలో ఈ విధంగా అప్పుడు డీటెయిల్స్ ఇవన్నీ కలెక్ట్ చేయడం అన్నది అందుకనే నేను అన్నాను మొదటి నుంచి అవును ఇది సార్. అవును. వెరీ వెరీ ఛాలెంజింగ్ ఇన్వెస్టిగేషన్ అన్న. హ్మ్. ఇది చాలా మంచి ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. ఓకే. చేయొచ్చు. చాలా ఓపికగా చేయాలి. చాలా సైంటిఫిక్‌గా దాన్ని చేయాలి. ఇప్పుడంటే ఉన్నదంతా కూడా సైంటిఫిక్ ఎవిడెన్సే మనకి. కరెక్ట్ సార్. మిగతా ఎవిడెన్స్ అంటే ఇతను చెప్పే ఎవిడెన్స్. ఈ హ్మ్. పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నాడో అతను చెప్పే ఎవిడెన్స్. హ్మ్. తర్వాత అతను కూడా ఇందులో సహభాగమై ఉన్నాడు కాబట్టి అతని మీద కూడా డౌట్ ఉంది. అంటే ఓకే. యాక్చువల్‌గా మీరు చూసుకుంటే ఆ! అతను కూడా ఈ హోల్ ప్రాసెస్‌లో అతను కూడా ఒక అక్యూజ్డే. అంతే కదా సార్ మరి. కరెక్ట్. అతను కూడా ఎగ్జాక్ట్‌లీ. అంటే ఆ టైంలో అతను పోలీసులకు చెప్పకుండా అతను అప్పుడు అన్ని చేసి, ఇప్పుడు తర్వాత వచ్చి చెబుతున్నాడంటే అతనిలో కూడా అందులో సహభాగం ఉంది. కరెక్ట్. ఇప్పుడు అతను రియలైజ్ అయ్యి వచ్చాడు. కానీ దాన్ని కూడా మనం ఈ అప్రూవర్ ప్రొసీడింగ్స్‌లో తీసుకువెళ్ళగలగాలి. హుహుహుహు. సో ఇవన్నీ కూడా ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ ఒక కేస్ లాస్ ఏర్పడే ఒక కేసు. తర్వాత వచ్చేసి ఒక ఛాలెంజింగ్ ఇన్వెస్టిగేషన్ అన్నది కూడా మనం అనుకోవచ్చు. ఓకే. అంటే సార్ ఇప్పుడు మీరన్నట్లు అతను అప్రూవర్‌గా మారాడు గాబట్టి అతని మీద శిక్ష ఉండదా? లేదు అంటే అతను గూడా క్రిమేషన్ చేసింది మేజర్ అతనే కాబట్టి సో, అతను చెప్పకుండా చేయటము, క్రిమేషన్ చేయటము, దాచాలని ప్రయత్నం చేయటము, ఎవిడెన్స్ గూడా లేకుండా చేయటము, అంటే కాల్చేసో, పూడ్చేసో ఎవిడెన్స్ లేకుండా చేశాడు. సో, ఇవన్నీ గూడా కేసులే కదా సార్ యాక్చువల్‌గా అయితే? ఇవన్నీ కూడా అవుతాయి. ఎందుకంటే ఇక్కడి వరకు వాళ్ళని చంపినంత వరకు ఉన్న ప్లేయర్స్ వేరు. ఆ! అవును. ఆ తరువాత ఈ ఎవిడెన్స్‌ను నష్టం జేయడానికి వీళ్ళ భాగం వస్తుంది అందులో. హ్మ్. కానీ ఈ టోటల్ కాన్స్పిరసీలో వీళ్ళున్నారా లేదా అన్నది గూడా మనం చూడాల్సిన ఒక అంశం. ఓకే. ఓకే. అంటే వీళ్ళకు ఎంతవరకు తెలుసు ఈ క్రైమ్ గురించి అన్నది గూడా రేపు ఎవిడెన్స్‌లోను, రేపు చార్జ్ షీట్‌లోనూ వస్తుంది. ఓహోహో! అంటే వీరు కేవలం భయంతో జేశారా? ఓహ్! కేవలం భయంతో జేసినంత మాత్రాన ఒక క్రైమ్ అన్నది ఎగ్జంప్షన్ ఉండదు. హ్మ్. 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 సార్. ఎగ్జంప్షన్ ఎప్పుడుంటుందంటే గ్రేవ్ అండ్ సడెన్ ప్రొవొకేషన్. సడెన్‌గా ఎవరినైనా ఒక కోపంలో మనం ఏదైనా అది జస్టిఫైయబుల్ కోపం అయితే అప్పుడే అది ఎగ్జంప్షన్ వస్తుంది గానీ, హుహుహు. అదర్‌వైజ్ అది రాదు. కాబట్టి ఇతని భూమికను గూడా ఎలా మనం తీసుకెళ్లాలన్నది గూడా ఇన్వెస్టిగేషన్‌లో ఒక భాగం అవుతుందది. ఓకే. అంటే సాధారణంగా అప్రూవర్ ప్రొసీడింగ్స్ అని ఉంటాయి. అప్రూవర్ సార్. ఏం చేస్తారంటే అప్రూవర్‌ని అరెస్ట్ చేయరు. అతను ఓహ్! అప్రూవర్‌గా నేను అవుతానని జెప్పి కోర్ట్‌లో అప్లికేషన్ పెడతాడు. ఓకే. అప్లికేషన్ పెట్టినప్పుడు కోర్ట్ అతనికి బెయిల్ ఇస్తుంది. ఓకే. బెయిల్ ఇచ్చినప్పుడు అతను తన స్టేట్మెంట్ ఇస్తాడు మెజిస్ట్రేట్ ముందు. హ్మ్. తరువాత రేపు ట్రయల్ ప్రొసీడింగ్‌లో గూడా అతను అదే స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చాడో దానికి కట్టుబడి ఉండాలి. హుహు. హుహు. సపోజ్ ఆ స్టేట్మెంట్ కట్టుబడకపోతే మళ్ళా అతని స్టేటస్ అక్యూజ్డే అవుతది. ఓహ్! ఇది అప్రూవర్ ప్రొసీడింగ్స్. ఓకే. ఈ అప్రూవర్ ప్రొసీడింగ్స్‌లో గూడా వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళగలగాలి. అంటే మిగతా ఎవిడెన్స్‌లు అవన్నీ వచ్చిన తర్వాత ఫైనల్‌గా ఎందుకంటే ఇక్కడ అల్టిమేట్‌గా అతనే మాట్లాడుతున్నాడు ఇంతవరకి. అవును సార్. ఇంకా మిగతా వాళ్ళెవరు గూడా ఇంకా లేదు. ప్రస్తుతం అతను చెప్పిన విషయాల్లో ఎంతవరకు తథ్యాతథ్యం ఉందన్నది ఎస్ఐటీ వాళ్ళు ఇప్పుడు వెళుతున్నారు. అంటే అనేక స్పాట్స్‌కి వెళ్లి, అక్కడ వాటిని తవ్వి తీసి, ఆ తర్వాత దాన్ని ముందు ఎఫ్ఐఆర్‌లో ఉన్న కంటెంట్స్ నిజమా? లేదా? అన్నది నంబర్ 1. హ్మ్. 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 అయిన తర్వాత ఎవరెవరు ఉన్నారన్నది ఆ పోర్షన్‌లోకొస్తుందన్నమాట. సో, ఓకే. ఫస్ట్ స్టేజ్‌లో వీళ్ళున్నారు. అది అనుకోవచ్చు. ప్రస్తుతానికి ఉన్న ఇన్వెస్టిగేషన్ స్టేటస్ నీకు న్యూస్ పేపర్‌లో ఏం చదివానో దాన్ని బట్టి నేను అనుకుంటున్న విషయం. సార్ ఇప్పుడు మీరే ఆ సిట్‌కి హెడ్ ఆఫ్ ది సిట్ అనుకోండి సార్. మీరే ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, మీరే ఆఫీసరు, మీరే అఫీషియల్. మీరైతే ఈ కేసులో ఏం చేస్తారో కొంచెం చెప్పండి నాకు?
బేసిక్‌గా ఏంటంటే మనము మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్‌ని తయారు చేయాలి. ఓకే. అంటే అందులో పోలీస్ ఆఫీసర్‌లుంటారు, ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. తర్వాత హుహు. వచ్చేసి ఫోరెన్సిక్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, డీఎన్ఏ అనలిస్ట్ ఉంటారు. వీళ్ళందరినీ కలిసి ఓహ్! టీమ్స్‌గా తయారు చేయాలి. హ్మ్. చేసి ఒక్కొక్క టీమ్‌కి ఒక్కొక్క స్పాట్ మనం అపాయింట్ ఇవ్వాలి. ఓహో! సో, ఈ స్పాట్‌లో మళ్ళా దానికి కన్‌ఫ్యూజన్ ఒద్దు. స్పాట్ నంబర్ 6, హ్మ్. స్పాట్ నంబర్ 7, స్పాట్ నంబర్ 8 ఈ విధంగా చేసుకుంటూ ఒక్కొక్క ప్రాంతంలో జరిగిన వాటన్నిటిని గూడా సేకరించి వాటిని సీల్ జేసి, ఆ తర్వాత ఖచ్చితంగా సీల్డ్ వాట్లని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి చేర్చి, ఆ తర్వాత వాళ్ళ రిపోర్ట్ తీసుకొని, సరే. ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. దీనికి ప్యారలెల్‌గా ఏం జేయాలంటే మనము ఈ మిస్సింగ్ కేసులన్నిటిని గూడా ఒక టీమ్‌కి ఇచ్చేసి వాళ్ళు అనలైజ్ చేయడం మొదలుపెట్టాలి. ఓహోహో! ఓకే. ఆ టైంలో జరిగిన మిస్సింగ్ కేసులు, తర్వాత మిస్సింగ్ కేసుల వాళ్ళను కాంటాక్ట్ చేయడానికి ఒక టీమ్‌ని బెట్టి, మీరు ఈ మిస్సింగ్ కేస్ ఈ సంవత్సరంలో ఇచ్చారు. హ్మ్. మీరు మిస్సింగ్ కేస్ చేసిన అమ్మాయి రిటర్న్ వచ్చిందా లేదా? రిటర్న్ వచ్చేస్తే ఇంకా ఆ మ్యాటర్ అనవసరం మనకి. ఓకే. ఏ మిస్సింగ్ కేసుల్లో అయితే ఇంకా వ్యక్తి రిటర్న్ రాలేదో ఆ కేసులను మనం తీసుకొని, మళ్ళా వాళ్ళను కన్సల్ట్ చేసి, ఓకే. వీటన్నిటిని గురించి గూడా తీసుకొని సరే. మనం రెడీగా పెట్టుకోవాలి. రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే, ఇప్పుడు ఈ ఎముకల్లోంచి వచ్చింది కూడా డీఎన్ఏ మ్యాచింగ్ చేయాలంటే, ఈ మిస్సింగ్ ఫ్యామిలీస్ అందరి డీఎన్ఏస్ కూడా తీసుకోవాలి. ఓకే. ఓకే. హ్మ్. తీసుకొని ఈ ఎముకల యొక్క డీఎన్ఏ ఏ డీఎన్ఏతో మ్యాచ్ అవుతుందని చూసి అక్కడ అది ఫిక్స్ చేయాలి మళ్ళా. హుహు. అంటే మనకు తెలియదు ఇప్పుడు ఏ పిట్‌లోంచి ఏ బాడీ ఎవరిది అన్నది కూడా మనము కన్ఫర్మేషన్ చేయలేం. కరెక్ట్ సార్. కాబట్టి వీటన్నిటితో కూడా మ్యాచింగ్ అన్నది ఒకటి చేయాలి. ఓహోహో! మ్యాచింగ్ చేసి ఏ పిట్‌లో తీసిన ఎముకలకి ఈ డీఎన్ఏ మ్యాచ్ అవుతుందో చూసి మరి దాన్ని సెపరేట్‌గా ఆ కేసును ఒక టీమ్ తీసుకొని వెళ్ళాలి. ఓకే. సో, ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఐ మీన్ మీరు నన్నడిగిన ప్రశ్నకు ఆ విధంగా మనం చిన్న చిన్న టీమ్స్‌గా డివైడ్ చేసి ఒక ప్యారలెల్‌గా ఈ ఎక్స్‌హుమేషన్స్, ఈ వర్క్స్ కొన్ని టీమ్స్ చేస్తుంటే మిస్సింగ్ కేసుల అనాలిసిస్ అన్నది ఇంకొక టీమ్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. ఓకే. తరువాత ఇతనితో పాటు ఉన్న మిగతా వ్యక్తులు ఎవరెవరు అన్నది వారి గురించి గూడా మనం ఇతన్ని అడిగి, హ్మ్. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ స్టేట్‌మెంట్స్ తీసుకొని, ఓకే. మరి వాళ్ళతో దీన్ని కొరాబరేట్ గూడా చేయించాలి. యెస్. ఓహ్! ఇక్కడ ఇతను చెప్పింది ఇతను గూడా అదే స్పాట్ అన్నాడు. కాబట్టి అది ఫిక్స్ అవుతది. లేకుంటే ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఏమన్నా చేశారా అన్నది గూడా అదొక అంశం. ఆ! సార్ కరెక్ట్. వెదర్ అన్ని బాడీస్‌ని ఇతనే చేసాడా? లేకుంటే మిగతా టీమ్ చేసారా? ఇంకా ఇట్లాంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయా? హ్మ్. ఇది కూడా తేల్చాల్సిన అంశం. మనం ఏంటంటే ఒక టీమ్‌ని ఒక మనిషి గురించే మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఆ! సార్ కరెక్ట్. వాళ్ళు ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఉండొచ్చు కదా! ఇంకా గూడా. అది గూడా నిజమే గదా! కరెక్టే. ఆ! హ్మ్. సో, హ్మ్. దాన్ని గూడా మనం బయటికి తీయాలి. సో, ఓహ్! కొన్ని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వీళ్ళు ఎవరి వ్యక్తుల పేర్లైతే చెబుతున్నారో, ఆ వ్యక్తులను కస్టడీలో తీసుకొని వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే, ఓహో! అక్కడి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారో, అసలు దీన్ని చేయాల్సిన అవసరం ఏంటి? అన్నది ఓకే. గూడా బయటపడుతుంది మనం. ఓకే. ఇదేమన్నా క్షుద్ర విద్యలా? లేకుంటే ఇటువంటివి చేయడమా? హ్మ్. లేకుంటే అక్కడ ఏదైనా వీళ్ళు బలవంతం అత్యాచారాలు చేసే ఒక బ్యాచ్ అక్కడుందా? హ్మ్. ఇవన్నీ గూడా బయటికి తీయాల్సిన అంశాలన్నమాట. ఓకే. ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుందనుకుంటాను. ఓకే. సార్ ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు యెస్. అక్కడ చాలా బోన్స్ కనిపించాయని జెప్తున్నారు. ఆ బోన్స్ అన్నీ ఒక బాడీవా? లేకపోతే వేరే వేరే వాళ్ళయా అనేది ప్రతి బోను ఎఫ్ఎస్ఎల్‌కి తీసుకెళ్ళి టెస్ట్ చేయాలంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఏమో సార్? చాలా టైమ్ టేకింగ్ అమ్మా. ఎందుకంటే ఈ బోన్స్ అన్నీ ఒక బాడీవే అన్నది గూడా మనం ఎస్టాబ్లిష్ చేయాలి. అదే సార్. ఆ! ఇది గూడా ఒకటి పెద్ద ఛాలెంజింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే కొన్ని కేసుల్లో స్కల్ దొరకలేదని ఏదో చెప్పారు అవును పేపర్‌లో సార్. రాసి. కొన్ని కేసుల్లో దొరకలేదంట. కొన్ని అవును సార్. కేసుల్లో స్కల్ దొరకలేదన్నారు. మరి హ్మ్. ఏమైంది? మిగతా బోన్స్ ఏమయ్యాయి? స్కల్ ఎవరైనా తవ్వుకొని వెళ్ళిపోయారా? ఎందుకంటే కొన్ని క్షుద్ర విద్యలు చేసేవాళ్ళు ఈ పుర్రె అన్నది ఒకటి ఎక్కువ వాడుతుంటారు. అవును. అది గూడా నిజమే సార్. అవును. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లారా? మరి ఓకే. ఇవన్నీ కూడా హ్మ్. ఇన్వెస్టిగేషన్‌లోకి అంశాలు. ఎందుకంటే దీన్నంతా కూడా ఎక్కడా కూడా డౌట్ రాకుండా ఒక కంప్లీట్ చైన్‌గా ఒక కేసును బంధించడం అన్నది ఇన్వెస్టిగేషన్‌కి ఒక వెరీ స్కిల్‌ఫుల్ ఇన్వెస్టిగేషనే అనుకోవాలి మనం దాన్ని తీసుకురావాలి. మీలాంటి ఆఫీసర్ అయితే గాని అక్కడ సెట్ అవుతది సార్. అలా ఏం లేదమ్మా. ఉన్నారు మంచి ప్రణబ్ మొహంతి అనే ఆఫీసర్ నేను మొదటే ఆ! చెప్పాను. ఆయన గూడా మంచి ఆఫీసరేనంట. మంచి మంచి రెప్యుటేషన్ ఉన్న ఆఫీసరు. మంచి పేరున్న ఆఫీసరు. కానీ ఆయన కాబట్టి షిఫ్ట్ అవుతారు. ఆయన ఉండరు సిట్‌కి అని అంటున్నారు సార్. మరి ఎంతవరకు నిజమో తెలీదు. ఈ రకరకాలొస్తుంటాయి ఇంకా. మనం తెలిసిందే గదా! మనం ఇటొచ్చినప్పుడు రకరకాల వార్తలొస్తూనే ఉంటాయి. రకరకాల వార్తలొస్తుంటాయి. వాటిలో ఎంతవరకు తథ్యాలున్నాయో మనకు తెలియదు.
అవును సార్. కాబట్టి ఏంటంటే ఈ స్పెక్యులేషన్ అన్నీ కూడా మనం క్లోజ్ చేయడానికి ఏంటంటే సిట్ కూడా అప్పుడప్పుడు ప్రెస్ నోట్స్ ఇస్తే సరిపోతుంది. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. అవును అంటే సార్. ఈరోజు సిట్ ఇంతవరకు పెద్ద డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. అవును. 6 స్పాట్స్‌లో మేము వెళ్ళాం. ఇంత జరిగింది అన్నది తెలిస్తే అయిపోతది. అవును. అంటే ఈ సెన్సేషనలైజేషన్ తర్వాత వచ్చేసి ఈ స్పెక్యులేషన్స్. స్పెక్యులేషన్స్ మెయిన్‌లీ. అవును సార్. ఎందుకంటే నేను మొదటే చెప్పాను. ప్రజలకి 3 సీల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటది. ఒకటి క్రైము, రెండోది సినిమా, మూడోది వచ్చేసి క్రికెట్. సో, ఈ ఈ ఈ 3 అంశాలను తీసుకొని ఇక ఛానల్స్ వాళ్ళు దాన్ని ఎలా సెన్సేషనలైజ్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోతుంటారు. థంబ్‌నెయిల్స్ కావచ్చు, లేకుంటే ఇది కావచ్చు. ఇవన్నీ గూడా ఎందుకంటే యూట్యూబ్ ఈస్ నథింగ్ బట్ యువర్ రెవెన్యూ సోర్స్ గూడా ఉంది అందులో. సార్. తర్వాత ఛానల్స్ యొక్క ప్రాచుర్యం పెరగడానికి గూడా ఈ యెస్. ఆ! సో, దానికోసం ఏంటంటే ఇవన్నీ గూడా జరుగుతాయి. దీన్ని ఆపాలంటే సిట్ వాళ్ళు ప్రతిరోజు ఈవినింగ్ గాని ఒక వన్స్ ఇన్ 2 డేస్ ఏం జరిగింది అన్నది మాత్రం ఇస్తే మిగతా స్పెక్యులేషన్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. అవును సార్. వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ప్రెస్ నోట్ యెస్. ఇచ్చేస్తే ప్రెస్ సరిపోతుంది. నోట్ కరెక్ట్. ఇచ్చేస్తే సరిపోతుంది. లేకుంటే ఏంటంటే మీడియా వాళ్ళు ఈ ఎస్ఐటీ మెంబర్స్‌ని ఎలాగోలాగా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని వాళ్ళని గూడా విసిగిస్తుంటారు. అవును. అవును. వీటన్నిటిని మనం దూరం చేయాలనుకుంటే ఒక ప్రెస్ నోట్ ఇష్యూయన్స్ అన్నది ఒక బెటర్ మెథడ్ అన్నది నేను అనుకుంటున్నాను. కరెక్ట్ సార్. 100%. హ్మ్. సార్ ఇప్పుడు అక్కడ చాలా బోన్స్ ఉన్నప్పుడు ప్రతి బోన్‌ని చెక్ చేసుకుంటూ వెళ్లి మ్యాచ్ అవుతున్న బోన్స్ అన్నీ ఒకళ్ళవి ఒక రకంగా మ్యాచ్ అవుతున్న బోన్స్ అన్నీ ఇంకొకళ్ళవి అట్లా చేస్తారా సార్ అది? అంతే కదమ్మా! ఈ బోన్స్ అన్నీ గూడా ఈ మ్యాచింగ్ ఎట్లా ఫిజికల్ మ్యాచింగ్ జేస్తారా? లేకుంటే వీట్లలో మళ్ళా ఈ బోన్స్‌లో ఉన్న డెన్సిటీని దాన్ని బట్టి చేస్తారా? ఓకే. ఎందుకంటే ఆ ప్రాంతంలో చాలా మందిని జనరల్‌గా గూడా పూడ్చిపెడుతుంటారని విన్నాను. ఆ! ఎందుకంటే అవును సార్. నదీ పరివాహక ప్రాంతం అవ్వడం వల్ల అక్కడ పెడుతుంటారు. హ్మ్. మరి అది జనరల్‌గా చేస్తారా? లేకుంటే అక్కడ ఏమన్నా క్రిమటోరియమ్స్ ఉన్నాయా? లేకుంటే బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయా? అవి గూడా ఒకటి చూడాల్సిన అంశం. సో, ఓహోహో! ఇక్కడ చేయాలి. ఎందుకంటే ఎక్కడైనా మనం బరీ చేయాలంటే దానికి పర్మిషన్ కావాలి. హ్మ్. అవును. అవును సార్. మనం శ్మశాన భూములు ఇవన్నీ గూడా గవర్నమెంట్ కరెక్ట్. నోటిఫై చేస్తుంది. అక్కడే వెళ్లి చేయాలి. సార్. జనరల్‌గా అలా జరుగుతుంటుంది. ఈవెన్ గ్రామాల్లో జరిగినా కూడా అక్కడ ఉన్న పోలీస్ పార్టీలు కావచ్చు, లేకుంటే సర్పంచ్ కావచ్చు, హ్మ్. వీళ్ళందరూ గూడా ఒక సర్టిఫికేట్ ఇస్తారు. హ్మ్. హ్మ్. ఇచ్చి దాన్ని తీసుకువెళ్ళి ఆ సర్టిఫికేట్ అక్కడ చూపించి, మళ్ళా అక్కడ బరియల్ జరిగిందని మనకు డెత్ సర్టిఫికేటు, తర్వాత బరియల్ సర్టిఫికేటు ఆర్ క్రిమేషన్ సర్టిఫికేట్ మనం తీసుకుంటాం ఇక్కడ. ఓకే. ఈవెన్ హైదరాబాద్‌లో చూస్తే మహాప్రస్థానం ఇలాంటి అక్కడ గూడా ఇష్యూ చేస్తారు. అవును సార్. ఇస్తారు. ఇస్తారు. ముందు చేసి ఈ విధంగా చేయడం జరిగింది. అంటే ఇవన్నీ గూడా డాక్యుమెంట్స్ అవుతాయన్నమాట రేపు. ఓహ్! సో, కానీ ఇవన్నీ గూడా ఇల్లీగల్. ఇప్పుడు ఈ బరియల్స్ అన్నీ గూడా ఇల్లీగల్. ఎక్కడ గూడా ఇల్లీగల్ కాదు సార్. అవునవునవును. ఎవరి పర్మిషన్ లేకుండా చేసినవి ఇవన్నీ గూడా. ఆ ప్లేస్ కూడా లీగలా? ఇల్లీగలా కూడా తెలీదు. అంతే ఇంకా లీగల్ ఇంకేం ఉండదు గదా! ఇంక ఇప్పుడు టోటల్ పనే ఇల్లీగల్ అయినప్పుడు ఇంకా బరియల్ కోసం లీగల్ ఎక్కడ ప్రయత్నిస్తారు చెప్పండి? అది గూడా అంతేలే. ఇల్లీగలే అవుతది గదా! అవును. వీళ్ళెళ్లి ఇవన్నీ చేసిన తర్వాత బాకాయిదా పర్మిషన్ తీసుకొని వెళ్లి గవర్నమెంట్ నోటిఫైడ్ బరియల్ గ్రౌండ్‌లో ఎవరు వెళ్లి అక్కడ పూడ్చిపెట్టరుగా. అవునులే సార్. అవును. ఇది చేసిందే ఒక క్రైమ్. అవి చేసిన విషయాలు నిజమైతే మటుకు అది క్రైమ్. దాన్ని దాచిపెట్టడానికి ప్రతి అంశంలో గూడా దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కరెక్ట్. కరెక్ట్ చెప్పారు సార్. ఏ అవును. ప్రొసీజర్‌లు ఫాలో అవ్వకుండా వాటిని చేసే ప్రయత్నాలే జరుగుతాయి. అండ్ అలాగే చేయాలి. డిస్పోజల్ ఆఫ్ ఎ బాడీ అన్నది అలాగే జరుగుతుంది. హ్మ్. ఎందుకంటే ఇవన్నీ ఇల్లీగల్ క్రైమ్‌కి సంబంధించిన విషయాలు కాబట్టి. అంటే సార్ కొన్ని సహజంగా కూడా అక్కడే పాతిపెడతారు అని అంటున్నారు గదా! అందుకని నేను అది లీగలా? ఇల్లీగలా? అనే పాయింట్‌లో అడిగాను. ఎందుకంటే సహజంగా పాతిపెట్టాలంటే ఆ ప్లేస్‌ని బరియల్ గ్రౌండ్‌గా డిమార్కేట్ చేయాలి. ఓకే. అలా చేయడానికి ఉండదు. ఓకే. మీరు కాశీలో ఇటు తీసుకెళ్ళినా గూడా అక్కడ మామూలుగా ఈ ప్రొసీజరు, పర్మిషన్స్ అవన్నీ గూడా ఉంటాయి. ఓకే. కానీ అక్కడ గూడా ఏంటంటే బాడీస్‌ని అలా తోసేస్తుంటారనేది గూడా మనం వింటుంటాం మామూలుగా అవును. వచ్చేసి అవును అక్కడ. సార్. అవును. అవును. సో, ఇవన్నీ గూడా ఈ విధంగా ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా జరిగేవి చాలా విషయాలుంటాయి. హ్మ్. కానీ న్యాచురల్ డెత్ తర్వాత ఈ మర్డర్‌లు దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది గదా! అవును. అవును సార్. అవును. కరెక్ట్. సజాసజిగా మరణించిన వ్యక్తిని నదిలో వదిలేయడం వేరు. ఒక వ్యక్తిని చంపేసి అక్కడ వేయడం వేరు. దీనిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ విధమైన దీంట్లో ముందుకు వెళ్ళాలి వాళ్ళు. ఎన్ని రోజులు పడుతుండొచ్చు సార్? ఎఫ్ఎస్ఎల్‌కెళ్తే ఒక రిపోర్ట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? అసలు కేస్ మొత్తం ఇన్వెస్టిగేషన్‌కి అంటే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయంటున్నారు కదా! చాలా లెంథీ ప్రాసెసే గదా సార్ ఇదంతా? లేదు. అదే నేనన్నాను ఏంటంటే కొన్ని తీసుకొని ఎస్టాబ్లిష్ చేసి చార్జ్ షీట్స్ వేసుకుంటూ వెళ్తుంటారు. ఓహో! తర్వాత ఒక్కొక్కటి జరిగినప్పుడు ఒక్కొక్కటి ఇన్వెస్ట్ చేసుకుంటూ ఫర్దర్ చార్జ్ షీట్‌లు వేసుకుంటూ వెళ్ళొచ్చు దాంట్లో. ఓహ్! అలా ఎన్ని చార్జ్ షీట్స్ వేయొచ్చు సార్? ఎన్నైనా వేయొచ్చు. ఇందులో ఏంటంటే ప్రతి బాడీ ఒక కేస్. ఓకే. ప్రతి దొరికిన బాడీ ఒక కేస్. హ్మ్. కాబట్టి ఆ విధంగా ఒక్కొక్కటి ఒకటోటి యేసుకుంటూ ప్రతి బాడీకి ఎవిడెన్స్‌ని బట్టి ఒక్కొక్క చార్జ్ షీట్ అవుద్దిది. ఓకే. ఓకే.
ఎందుకంటే సో మెనీ చార్జ్ షీట్స్ అవుతాయి ఇందులో. అంటే అన్నీ కలిపి ఒకేసారి సమగ్రంగా ఇవ్వాలంటే కూడా సాధ్యమయ్యే కేసు సాధ్యం కాదు. కాదు. అదే సార్. ఎందుకంటే ఇది వాళ్ళు చెబుతున్న విషయాలను చూస్తే ఇవి 100కు పైగా తనే చేశానని అంటున్నాడు. అవును. సో వీటన్నిటిని చేసి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చి ఇవన్నీ చేసే వరకు ఏ కేసు అయితే పరిష్కారం అయిపోతుందో దాన్ని కోర్టులో వేసుకుంటూ వెళ్ళిపోతుండొచ్చు అన్నమాట. ఓకే. ఓకే. ఒక 3 to 6 months పడుతుండొచ్చా సార్ మొత్తం అయ్యేసరికి? మినిమం ఫస్ట్ చార్జ్ షీట్ వేయడానికి ఐ థింక్ మినిమం ఒక 3 నెలలు పట్టొచ్చు అని నేను అనుకుంటాను. ఓకే. ఎందుకంటే వన్స్ ఇది ఎస్టాబ్లిష్ అయిపోతే వాళ్ళకి కూడా ఇది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ అయిపోద్ది వాళ్ళు. ఓహ్! సో ఓకే. ఈ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లాగా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇక నథింగ్ బట్ మళ్ళా సేమ్ అదే దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. ఓహో! ఇప్పుడు కాబట్టి కోర్టు సార్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు కోర్టు ఈ ఎవిడెన్స్‌నే తీసుకుంటుందా? టెక్నికల్ ఎవిడెన్స్‌ని? ఇంక అంతే కదా వేరే ఏం లేదంటే ఆ విజిల్ మ్యాన్ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడో అతని ఎవిడెన్స్ తీసుకోవాలి. అంతే కదా సార్ ఇందులో? అంతే కోర్టు ఎవిడెన్స్ ఏదైతే తీసుకుంటుందంటే పోలీసు చార్జ్ షీట్‌లో ఏ ఎవిడెన్స్ ఎక్కడైతే పెడుతుందో ఆ ఎవిడెన్స్‌ని తీసుకుంటుంది కోర్టు. ఓకే. ఓకే. ఇన్ కేసు కోర్టుకి ఎప్పుడైనా అనిపిస్తే వాళ్ళు కూడా డైరెక్ట్‌గా ఇంకా ఎవిడెన్స్ ఇది పిలవాలంటే వాళ్ళు డైరెక్ట్‌గా కూడా పిలవచ్చు. ఓహో! ఓ ట్రయల్ జరిగే టైంలో వాళ్ళు పిలవచ్చు. దేర్ ఇస్ నో బార్ ఆన్ దట్. సో ఇలా కూడా ఉంటుంది. కోర్టు కూడా అన్ని చూసిన తర్వాత ఇతని స్టేట్మెంట్ అయితే ఉంటుందని వాళ్ళు కోర్టు డైరెక్ట్‌గా కూడా పిలవచ్చు. అది కూడా ఉంది మనకు ప్రొవిజన్. ఓహో! ఓకే సార్. ఓకే. సో అయితే కొంతకాలం వెయిట్ చేస్తేనే గాని మొత్తం క్లారిటీ రాదేమో సార్ ఇది. అవుతుందమ్మా. ఎందుకంటే ఇది మనం కేసుని ఫైనల్‌గా కన్క్లూడ్ చేసి ఈ తొందరలో మనం ఏదో ఒకటి చేసేసి వేసేయాలని పోతే రేపు కేసు కోర్టులో నిలవకుండా ఎలా అవుతది చెప్పండి? కదా! అవును సార్. అది కూడా పాయింట్. అంటే ఇంత దుర్మార్గం చేసిన వాళ్ళని బయటికి తీయాలి. వాళ్ళకు తగిన శిక్షలు పడాలంటే ఇన్వెస్టిగేషన్ పక్కాగా ఉండాలి. ఓకే. కాబట్టి ఏజెన్సీస్ మిగతా వాళ్ళు న్యూస్ వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేటర్స్‌కి ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా వాళ్ళకు తగిన అవకాశం ఇవ్వాలి. ఓకే. ఓకే. ఎందుకంటే ఈ ఛానల్స్‌లో చాలా వస్తుంటాయి. అవును అనేక సార్. విషయాలు ఎవరికొచ్చినట్టు వాళ్ళు రాస్తుంటారు దానిలో. హ్మ్. హ్మ్. దానివల్ల ఏంటంటే రేపు రాబోయే ఇన్వెస్టిగేషన్‌కి ఇది విఘాతం కలిగించవచ్చు అన్నది ఓకే. మనం ఆలోచించాలి. ఓకే. ఎవరైనా వీళ్ళందరినీ అలర్ట్ అవ్వడము ఇవన్నీ కూడా చేస్తుంటారు. కాబట్టి ఏవైనా సాక్ష్యాలున్నా కూడా వాటిని మళ్ళా తుడిచివేయడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. హ్మ్. హ్మ్. సరే. సో వీటన్నిటిని కూడా మనం ఆపగలగాలి. ఫెయిర్ ఇన్వెస్టిగేషను, ఫాస్ట్ ఇన్వెస్టిగేషను జరగాలన్నది మనం అంతా కోరుకోవాల్సిన అంశం. ఓకే. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా పర్ఫెక్ట్‌గా అసలు ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ అనేది కూడా చెప్పారు కేసులో. ఫర్దర్‌గా ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.